సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. సో మనము స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి అయితే మాట్లాడదాము, కానీ బాస్ ఈరోజు నిజంగా చాలా షాకింగ్ థింగ్ జరిగింది. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి చాలా సూపర్ స్టార్స్కి రిలీజ్ చేసినారు, అంటే తీసేసినారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. అంటే రీసెంట్లీ యూఎస్ నెట్వర్క్ వాళ్ళు ఈ స్మాక్ డౌన్ సంథింగ్ ఏదో జరుగుతుంది టీచ్ చేసినా, కానీ స్మాక్ డౌన్లో అయితే అంతేం జరగలేదు. కానీ స్మాక్ డౌన్ కంటే ముందు చాలా జరిగిపోయింది. చాలా అంటే చాలా సూపర్ స్టార్స్, దాంట్లో మంచి మంచి పేర్లు ఉన్నారు బాస్ నిజంగా. సో ఫస్ట్ మనము ఈ రిలీజెస్ గురించే మాట్లాడదాము. అంటే ఈరోజు సెకండ్ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ అంత టైం ఉండదు అన్నమాట. రిలీజ్ అయినప్పుడు ఫటాఫట్గా చెప్తే ఒక పని అయిపోతుంది. లేదంటే వీళ్ళు చాలామంది అంటే సోషల్ మీడియా న్యూస్ చూసి అడుగుతారు కదా, అంటే ఏమైందన్నా రిలీజ్ అయినారా కాలేదా అని డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకని స్టార్టింగ్లోనే కవర్ చేస్తున్నాను, సెకండ్ వీడియో చేయకుండా ఫస్ట్ వీడియోలోనే మొత్తం కవర్ చేస్తున్నాను. సో చూడండి, రిలీజెస్ గురించి మాట్లాడితే ఎస్, షాకింగ్ రిలీజెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన కైరీ సేన్, అలిస్టర్ బ్లాక్, జెలినా వెగా అండ్ అంకల్ హౌడీ అంటే బో డాలస్, నిక్కీ క్రాస్, శాంటోస్ ఎస్కోబార్, మోటార్ సిటీ మషిన్ గన్స్, డెక్స్టర్ లూమిస్. అంటే బాస్ మన అంకల్ హౌడీది ఫ్యాక్షన్ అంటే వైట్ 6 ఫ్యాక్షన్ మొత్తం రిలీజ్ బాస్. అంటే ఇక్కడ రోవన్ పేరు ఉంది, అపోలో క్రూస్ పేరు ఉంది, జోయి గేసీ పేరు ఉంది. అంటే మీరు చూడవచ్చు మొత్తం లిస్ట్ ఇక్కడ చాలా సూపర్ స్టార్స్. అండ్ షాకింగ్ ఏంటంటే అలిస్టర్ బ్లాక్ రీసెంట్లీ ర్యాండీ ఆర్టన్తో కొంచెం బాగానే ఫ్యూడ్లో కనిపించిండు. అలాంటిది అలిస్టర్ బ్లాక్ రిలీజ్ చేయడం ఏంది, జెలినా వేగా రిలీజ్ చేయడం ఏంది, కైరీ సేన్కి రిలీజ్ చేయడం ఏంది, అండ్ ఈ వైట్ 6 ఫ్యామిలీకి రిలీజ్ చేయడం ఏందో నిజంగా చాలా షాకింగ్ ఉంది. అంటే ఒక లెక్కలో ఆలోచిస్తే మంచి పని ఏంటంటే ఈ వైట్ 6 ఫ్యామిలీకి మొత్తము సర్వనాశనం చేసి పడేసినారు, మొత్తం గలీజ్ బుకింగ్ ఉంది, రిలీజ్ చేసే మంచి పని చేసినారు అని మనం ఈ టైప్లో అనుకోవచ్చు. ఎస్ అనుకోవచ్చు, కానీ ఇదే నిజమా? ఇక్కడ మనము అంటే రిలీజ్ అయ్యే మంచి పని అయిందని అనే బదులు బుకింగ్ మంచిగా చేస్తే మంచిగా ఉంటుండే కదా. కరెక్ట్గా బుకింగ్ చేస్తే వైట్ 6 ఫ్యామిలీకి మంచి స్ట్రాంగ్గా మంచిగా చూపిస్తే, మంచి స్టోరీ లైన్లో యాడ్ చేస్తే ఎంత మంచిగా ఉంటుండే మీరే ఆలోచించండి. మన బ్రేవ్ వైట్ కోసమే కదా ఈ వైట్ 6 ఫ్యామిలీ వచ్చింది. అలాంటి జస్ట్ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు యూజ్ చేసి కథం, ఇక ఆ యూజ్ చేయడమే మొత్తం గలీజ్గా యూజ్ చేసి తీసి పడేసినారు. అండ్ మిగతా లిస్ట్ మీరు చూడొచ్చు, మొత్తం ఇది మీరు చూడొచ్చు ఇక్కడ పేర్లు. చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారు. అండ్ షాకింగ్ ఏంటంటే ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంకా కొన్ని రిలీజెస్ వచ్చినా రావచ్చంట. అంటే ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్కి తీయొచ్చంట. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీకు ఈ మొత్తం లిస్ట్లో ఏ పేరు ఎక్కువ షాకింగ్ అనిపించిందో ఒక్కసారి కామెంట్స్ చెప్పండి. బట్ నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూస్. ఇప్పుడిప్పుడే రెసల్మేనియా అయింది, అండ్ రెసల్మేనియా అయిపోగానే అంటే ఇంత పెద్ద రిలీజెస్ వచ్చినాయి అంటే బాస్ మంచి మంచి సూపర్ స్టార్ తీసేసినారంటే ఇది నిజంగా చాలా షాకింగ్, అంటే షాకింగ్ న్యూస్ బాస్. సరే, షాకింగ్ న్యూస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ గురించి మాట్లాడదాం. మన పాల్ హేమన్ ఒక డిమాండ్, అంటే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ అనుకోండి, అంటే ఓపెన్ డిమాండ్ చేసిన, అంటే రిక్వెస్ట్ డైరెక్ట్గా డిమాండ్ ఉండే. అది రీసెంట్లీ రాలో పాల్ హేమన్ ఏమని చెప్పిండు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఫర్ ఎవర్ దాంట్లో యాడ్ చేయండి. అంటే ఇంట్రోలోకి వెళ్ళి, అంటే ఇంట్రోలో ఫర్ ఎవర్ దాంట్లో యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇస్ ఫర్ ఎవర్ అనే టైప్లో అంటే ఒకటి ఉండే కదా. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ ఇంట్రోలో ఎస్ అలా అప్డేట్ చేసినారు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఫర్ ఎవర్ దాంట్లో యాడ్ చేసినారు. అండ్ ఇంతకుముందు మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏ ప్లేస్లో ఉండేదో ఆ ప్లేస్లో ఓబా ఫేమికి యాడ్ చేసినారు బాస్. ఎస్, ఇది నిజంగా అంటే మంచి న్యూసే. బట్ ఓకే, మన బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఫర్ ఎవర్ దాంట్లో యాడ్ చేసినారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, బ్రాక్ లెస్నర్ పైన ఇంకేమైనా వినపడుతుందా, ఇంకేమైనా రూమర్స్ వచ్చినాయా అంటే అదే రూమర్స్ బాస్. బ్రాక్ లెస్నర్ ఏమో బ్రాక్కి నచ్చినట్టు రిటైర్మెంట్ తీసుకుండు, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ 1 లాస్ట్ మ్యాచ్ కోసం ట్రై చేస్తుందంట. అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇన్ ఫ్యూచర్లో ఒక లాస్ట్ మ్యాచ్ కోసమైనా వచ్చినా రావచ్చు అంట. చూద్దాం. స్టిల్ ఈ 2 రూమర్స్ ఉన్నాయి. బ్రాక్కి నచ్చినట్టు రిటైర్మెంట్ అయిపోయింది, బట్ డబ్ల్యూడబ్ల్యూఈ
బ్రాక్ లెస్నర్కి తీసుకురానికి ట్రై చేస్తుంది. సో ఇదే జరుగుతుంది ప్రెజెంట్ కోసం. రీసెంట్లీ బ్రాక్ లెస్నర్ది ఫోటో సోషల్ మీడియా చాలా వైరల్ అయింది. సో అందుకే ఇక్కడ పెట్టేసిన వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. సో ఇక మనము మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. ఎస్, ఇక అంటే ఈరోజు స్మాక్ డౌన్లో జేకబ్ హార్ట్ ఒక టైప్లో బాగానే వార్నింగ్ పంపించేసిండు రోమన్ రేన్స్ కోసము, అంటే బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు. సో బాగానే జరిగింది అనుకోండి, మరి అంత హైలైట్ గేమ్ లేకుంటే స్మాక్ డౌన్. బట్ ఓకే, ఇప్పుడు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగింది కొంచెం ఫాస్ట్గా కవర్ చేద్దాం. సో ఇక టైం వేస్ట్ చేయకుండా స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది జేకబ్ హార్ట్ది. ఎస్, జేకబ్ హార్ట్ అక్కడ వచ్చిండు. అండ్ జేకబ్ హార్ట్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండు అంటే, చూడండి నేను రీసెంట్లీ ఈ రాలో చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ చెప్పినాను నాకు నువ్వు కావాలని. అండ్ అంతేకాదు, నాకు ఆ టైటిల్ ఏం అక్కర్లేదు, కానీ ఆ టైటిల్ అవసరం నాకు చాలా ఉంది అని నేను చాలా క్లియర్గా చెప్పినాను రోమన్ రేన్స్. కానీ రోమన్ రేన్స్ ఏమన్నాడు? రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, నేను రెడీ లేనంట. అండ్ కరెక్టే, రోమన్ రేన్స్ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నా లైఫ్లో నేను నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, అంటే చాలా మందితో నేను ఒకటి విన్నాను. అండ్ అది ఏంటంటే, జేకబ్ హార్ట్ నువ్వు రెడీ లేవు, జేకబ్ నువ్వు రెడీ లేవు, ఇది కరెక్ట్ టైం కాదు, నువ్వు అంత రెడీ లేవు అని ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను. అండ్ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ నీకు నిజంగా అలా అనిపిస్తే, నేను రెడీ లేనని నీకు అట్లా అనిపిస్తే రింగ్లో వచ్చి చూసుకుందాం ఎవరు రెడీ ఉన్నారో లేరో అని ఈ టైప్లో జేకబ్ హార్ట్ చెప్పేసిండు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఊసోస్ది. జిమీ ఊసో, జే ఊసో వచ్చినారు. అండ్ ఒక టైప్లో కొంచెం చెప్పడానికి వచ్చినారు అనుకోండి, అంటే నువ్వు కొంచెం ఆలోచించుకో, కొంచెం ఎంకలు అడుగు పెట్టుకో, అంటే ఈ టైప్లో, అంటే మన ఫ్యామిలీ, నువ్వు ఆ ఫ్యామిలీ వస్తే మంచిగా ఉంటాను ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ వచ్చినారు. అండ్ అలా అదే ట్రై చేసినారు, అక్కడ చెప్పినారు అంటే ఓటీసీతో అంటే ఈ టైప్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పినారు. బట్ అయినా జేకబ్ హార్ట్ అక్కడ ఏం లేదు, అంటే జే ఊసో ఏమేమి చెప్పిండంటే, సరే ఇక నువ్వు రోమన్ రేన్స్తో పెట్టుకుంటే ఇక నువ్వు కళ్ళు చూసి అండ్ కళ్ళు పెట్టి నువ్వు చెప్పాలి రోమన్ రేన్స్కి, అంటే నిజంగా చాలా కిరాక్గా ఉంటాయి ఈ టైప్లో మన జే ఊసో చెప్పిండు. సో అప్పుడు అక్కడ ఎంఎఫ్టీ వాళ్ళు వచ్చినారు బాస్. అండ్ ఎంఎఫ్టీ ఫ్యాక్షన్ వచ్చి సోలో సికోవా అంటే వీళ్ళు వచ్చి ఏమని చెప్పినారంటే, నువ్వు ఇలా మాటలు వింటున్నావా, ది ఊసోస్ మాటలు వింటున్నావా, వీళ్ళు మొత్తం అబద్ధాలు మాట్లాడతారని సోలో సికోవా చెప్పిండు. అండ్ సోలో సికోవా ఏమని చెప్పంటే, నేను తీసుకొచ్చిన నీకు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో అని చెప్పిండు. అండ్ అంతేకాదు, నీకేం కావాలి జేకబ్ హార్ట్, నీకు రోమన్ రేన్స్ కావాలి, నీకు రోమన్ రేన్స్ దగ్గర ఉన్న ఆ ఛాంపియన్షిప్ కావాలి, అంతే కదా, నేను చేస్తాను నీకోసం. ఎందుకంటే చూడు, రోమన్ రేన్స్తో ఫైట్ చేయాలంటే ఆర్మీ కావాలి, అండ్ నా దగ్గర ఆర్మీ ఉందని సోలో సికోవా చెప్పిండు బాస్. కానీ అంతలోనే టామాటోగా మైక్ తీసుకొని ఏమని చెప్పిండు అంటే, అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చినాం, ఇక్కడ మనం టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నాం, ఈ జేకబ్ హార్ట్ రోమన్ రేన్స్కి ఓడిపిస్తాడా, అంత సీన్ లేదు, ఈ జేకబ్ హార్ట్ కనీసం నీకు ఓడిపియలేడు సోలో సికోవా అని ఈ టైంలో ఈ మాట చెప్పంగానే ఇక మన జేకబ్ హార్ట్ ఒక కిక్ ఇచ్చేసిండు టామాటోంగాకి. అండ్ జేకబ్ హార్ట్ ఏమని చెప్పిండు అంటే, ఈరోజు ఏమైనా ఫైట్ చేద్దాం, నేను నీకు ఓడిపోయలేనని చెప్పిండు కదా, సరే ఈరోజే ఫైట్ చేద్దామని జేకబ్ హార్ట్ చెప్పిండు సోలో సికోవాకి. అండ్ బాస్ ఇంకేముంటే ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ సెట్ అయిపోయింది, జేకబ్ హార్ట్ వర్సెస్ సోలో సికోవా. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, నెక్స్ట్ మనకి టిఫనీ వర్సెస్ జూలియా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే, అక్కడ రింగ్ సైడ్కి కియానా జేమ్స్ ఉంటే కొంచెం ఇంటర్వ్యూ చేసింది. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన టిఫనీ బాస్. ఎస్, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇస్ టిఫనీ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, అంటే ఈ డిసిజన్ కరెక్టే ఉండేనా లేదా, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు, దాంట్లో మన డన్ హౌజన్ దమ్మిస్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఏదో తమాషాలు చూపిస్తున్నారు వీళ్ళు, నాకు తెలిసి ఇదంతా ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ ఏదైనా చూపిస్తున్నారు టైంపాస్ కోసం. సో ఇంట్రెస్టెడ్ అంటే ఒకటి అనిపించింది. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పేజ్ అండ్ మన బ్రిబేలాది. ఎస్, మన పేజ్ అండ్ బ్రిబేలా అక్కడ వచ్చినారు, మన న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ రింగ్లో రాగానే
బ్రీ బెలా ఏమని చెప్పిండంటే నిజంగా చాలా మంచి అనిపిస్తుంది, మేము యాజ్ ఎ ఛాంపియన్స్ ఇక్కడ వచ్చినాము ఈ రింగ్లో, అండ్ నేను నా సిస్టర్ నిక్కీతో కలిసి నేను ఫైట్ చేస్తే మంచిగా ఉంటుండే, బట్ నిక్కీ ఇంజురీ వల్ల నేను అంటే కలిసి ఫైట్ చేయలేకపోయినాను. బట్ కరెక్ట్ ఇలాంటి టైంలో నాకు నా మంచి ఫ్రెండ్, నా ఓల్డ్ ఫ్రెండ్ నాకు గుర్తొచ్చింది, పేజ్. సో నేను పేజ్కి తీసుకొచ్చిన అని ఈ టైప్లో మన బ్రీ బెలా చెప్పింది. సో అప్పుడు అక్కడ పేజ్వి మాట్లాడింది. పేజ్వి ఏమని చెప్పింది అంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది, నేను ఫైనలీ నా ఇంటికి నేను వచ్చేసినాను, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ బ్రీ బెలా నాకు కాల్ చేసినప్పుడు నాకు కరెక్ట్ టైం అనిపించింది, ఎస్ అంటే ఇది కరెక్ట్ టైము రిటర్న్ చేయని. సో అందుకనే నేను రిటర్న్ వచ్చేసినాను, ఫైనలీ నేను నా ఇంటికి వచ్చేసినాను. అండ్ వాయిస్ కొంచెం ఖరాబ్ ఉంది ఏమనుకోవద్దని అక్కడ మన పేజ్ చెప్పింది. అండ్ పేజ్ ఏమని చెప్పిందంటే ఈ స్మాక్ డౌన్ ఎప్పటికీ నా హౌసే ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ అంటే మిస్ యూ అని చెప్పినప్పుడు నిజంగా నేను మీ అందరు చాలా మిస్ చేసిన అని పేజ్ చెప్పింది అనమాట. సో ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడే షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ ఇంటరప్ట్ చేసినారు. మీకు చూసి నిజంగా చాలా మంచి అనిపిస్తుంది అని చెప్పినారు. బట్ అక్కడ ఈ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం మేము చాలా ట్రై చేస్తున్నామని చెప్పినారు. సో అందుకనే బాస్ అక్కడ ఏమైందంటే ఇక మాటలు వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరుగుతుంటుంది బాస్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానే ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన NXT ఉమెన్ సూపర్ స్టార్స్ వచ్చినారు, ముగ్గురు వచ్చి అటాక్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు స్మాక్ డౌన్లో వచ్చేసినారంట. అండ్ వాళ్ళు వచ్చి ఇలా అటాక్ చేసినందుకు మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఇక్కడనే ఈ బ్రాల్ అంటే మ్యాచ్ అండ్ ఈ బ్రాల్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్, ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్. సో కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిండంటే, సో దేని గురించి మాట్లాడదని చెప్పండి. అండ్ మాట్లాడడానికి నేను రసల్ మేనియా గురించి మాట్లాడచ్చు. ఈ రసల్ మేనియా నా కోసం కొంచెం విచిత్రంగా ఉండే, అంటే ఇప్పుడు ఈ రసల్ మేనియా నేను ఛాంపియన్షిప్ గెలిచినా కరెక్టే, బట్ దాని తర్వాత ఏమైంది అంటే నేను చాలా బ్లడ్లో అంటే మొత్తం చాలా బేకార్ హాలత్లో నేను అంటే అక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిన ర్యాంప్ నుంచి నేను అంటే వితౌట్ ఎనీ హెల్ప్. అండ్ ర్యాండీ ఆర్టన్తో నేను ఫైట్ చేసిన అసలు మేనియాలో. అండ్ దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ చాలా బెస్ట్ ఇచ్చిండు, పంట్ కిక్ ఇచ్చి నాకు పడేసిండు ర్యాండీ ఆర్టన్. అండ్ ర్యాండీ ఆర్టన్ ఈరోజు ఇక్కడ రాలేదు స్మాక్ డౌన్లో అని చెప్పిండు. ఎస్ అంటే ఇప్పుడు పంట్ కిక్ తిన్న మనిషి వచ్చిండు, కానీ పంట్ కిక్ కొట్టిన మనిషే రాలేదు. సో ఈ టైంలో నడుస్తుంది ఇక్కడ WWEలో. సో కోడీ రోడ్స్ ఇక్కడ రింగ్లో వచ్చి అదే మాట్లాడిండు, అంటే పంట్ కిక్ కొట్టిండు. బట్ అయినా సరే నేను ఇక్కడ రింగ్లో లీలపడి ఉన్నాను. అండ్ అంతేకాదు అక్కడ ఇండైరెక్ట్లీ అంటే మొత్తం డైరెక్ట్లీయో ఇండైరెక్ట్లీయో అంటే WWE బయట ఫోర్సెస్ అంటే ఈ TKO అంటే ఎవరెవరు కోడీ రోడ్స్కి ఓడిపోయి ట్రై చేస్తున్నారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసిండు. ఏమని చెప్పిండు అంటే మీరు మీ బెస్ట్ ఇయర్ని ట్రై చేస్తున్నారు, మీరు లాస్ట్ అంటే మీరు చూడొచ్చు నేను అంటే మీరు ఎవరెవరు నా ముందు పంపించినారు నేను వాళ్ళకి ఓడిపించేసినాను. సో అందుకని చెప్తున్నాను మీరు మీ బెస్ట్కి పంపించండి, లేదంటే మీరు డబ్బులు సంపాదించండి అండ్ మీరు మీ బిజినెస్ చూసుకోండి అంతే, దాని తప్ప ఇంకేం లేదు. అంటే వార్నింగ్ అది ఎవరికి ఉండే అంటే ద రాక్కి అనుకోవచ్చు, TKOకి అనుకోవచ్చు, అంటే ఎవరెవరు ఈ కోడీ రోడ్స్ తొక్కనికి ట్రై చేస్తున్నారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసిండి అక్కడ. అండ్ సామిజన్ గురించి మాట్లాడి అక్కడ ఏమని చెప్పిండు అంటే సామిజన్ నాకు గోల్డెన్ బాయ్ అని చెప్తాడు. సో ఎస్ నేను గోల్డెన్ బాయ్ని, నా ఫ్యామిలీ నా ఫ్యాన్స్ అందరూ గోల్డెన్ బాయ్ అని చెప్పిండు, మొత్తం గోల్డ్ అని చెప్పిండు. సో ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు. అండ్ అక్కడ ఏమని చెప్పిండు అంటే ఫైనలీ ఎవరైనా రావచ్చు, అది NXT నుంచి అయినా సరే, రా నుంచి అయినా సరే, లేదా ఈ స్మాక్ డౌన్ నుంచి అయినా సరే ఎవరైనా నా ముందు రావచ్చు. ఎందుకంటే నన్ను దోలాడడం అంటే నాకు దోలాడాలంటే చాలా ఈజీ, కానీ నాకు ఓడిపియాలంటేనే చాలా కష్టం అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ మెసేజ్ ఇచ్చేసిండు బాస్. అండ్ TKOకి వీళ్ళకి బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు కోడీ రోడ్స్. కానీ ర్యాండీ ఆర్టన్ రావాల్సిన అంటే ఇంత దెబ్బలు తిని కోడీ రోడ్స్ ఆ రింగ్లో వచ్చి సెగ్మెంట్ కట్ చేసాను. సో అలాంటి ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి ఏమైనా సెగ్మెంట్ అంటే ఏదో కూడా చేస్తే మంచిగా ఉంటుండే, బస్ ర్యాండీ ఆర్టన్ రాలేదు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మనకి డేమియన్ బెస్ట్ అండ్ R-Truth వర్సెస్ మన MFT మెంబర్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్. సో నెక్స్ట్ మన ట్రిక్ విలియమ్స్ ఒక సెలబ్రేషన్ చూడడానికి దొరికిన ట్రిక్ విలియమ్స్, లిలియాచి అండ్ మన
అంటే ఆ జింజర్ బ్రెడ్ సంథింగ్ గెటప్లో అక్కడ అంటే వచ్చిరన్నమాట. అక్కడ ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసి జస్ట్ ఒక సెలబ్రేషన్ సెగ్మెంట్ ఉండే. అండ్ హైలైట్ ఏంటంటే గెటప్లో మన సామీ జైన్ ఉండే. సామీ జైన్ ఇలా పైన అటాక్ చేసిండు బాస్. సో దీని అర్థం ఏంటంటే ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు. అండ్ సామీ జైన్ ఇలా పైన అటాక్ చేసిండు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. ఎస్ అంటే చూడండి సెగ్మెంట్కి మొత్తం కవర్ చేయొచ్చు ఇక్కడ. బట్ ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్ లేకుంటే జస్ట్ ఒక సెలబ్రేషన్ టైప్ సెగ్మెంట్ ఉండే. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మన డన్హౌజన్ వర్సెస్ ద మిస్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. మీకు తెలుసు ఈ మ్యాచ్ మధ్యలో అంటే చిన్న ఒక స్పార్క్ టైప్ వస్తుంది, ఒక మ్యాజిక్ టైప్ చేస్తాడు, దాని లాభం లేపి డన్హౌజన్ గెలుస్తాడు. సో అదే జరిగింది ఇక్కడ. డన్హౌజన్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ ఇక్కడనే ఈ మ్యాచ్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ ఉమెన్స్ ఛాంపియన్ రియా రిప్లీది. సో మన రియా రిప్లీ ఇక్కడ రింగ్లో రాగానే బాస్ రియా రిప్లీ సెగ్మెంట్ కట్ చేస్తుంటాయి. బట్ ఈ ఎన్ఎక్స్టీ ఉమెన్స్ సూపర్ స్టార్స్ అంటే అదే ఆ ముగ్గురు సూపర్ స్టార్స్ వచ్చి వాళ్ళు ఇంటరప్ట్ చేసినారు. అండ్ బాస్ మాట వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ సెట్ అయిపోయింది. సో మన ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బట్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో అంటే ఇక్కడ ఈ ఉమెన్ సూపర్ స్టార్ వచ్చి ఎన్ఎక్స్టీ నుంచి అంటే వీళ్ళు రింగ్ సైడ్ ఉంటారు కదా. సో వీళ్ళు అటాక్ చేసినారు, రియా రిప్లీ పైన బాగానే అటాక్ చేసినారు బాస్. సో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎన్ఎక్స్టీ నుంచి న్యూ ఉమెన్ సూపర్ స్టార్స్ వచ్చినారు. అండ్ ఇప్పుడు వాళ్ళు స్మాక్ డౌన్లో అంటే ఇక్కడ రాజ్యం నడిపే ట్రై చేస్తున్నారు, మొత్తం వాళ్ళది నడిచేలా ట్రై చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. అండ్ మీ రియాక్షన్ ఏందో ఈ మన ఎన్ఎక్స్టీ ఉమెన్ సూపర్ స్టార్స్ పైన ఒకసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇక మనము మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మెయిన్ ఈవెంట్లో మనకి జేకబ్ ఫాటు వర్సెస్ సోలో సికోవా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ ఎంఎఫ్టీ మెంబర్స్ ఉంటారు, కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. బట్ అయినా సరే ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటు గెలిచిండు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన ది ఊసోస్ వచ్చినారు. ఎందుకంటే ఈ ఎంఎఫ్టీ మెంబర్స్ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు. సో అందుకే వాళ్ళు వచ్చినారు. స్క్రీన్ సైడ్ నుంచే ర్యామ్ సైడ్ నుంచే నిలబడి చూసినారు. అండ్ హైలైట్ ఏంటంటే ఎంఎఫ్టీ మెంబర్స్ ఈ మ్యాచ్లో మన జేకబ్ ఫాటు గెలిచిన వీళ్ళు అటాక్ చేస్తుంటారు కదా. సో ది ఊసోస్ అక్కడ వచ్చినారు, రింగ్ ఏప్రిన్ పైన నిలబడ్డారు. అంటే వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకున్నారు. కానీ జేకబ్ ఫాటు ఒక్కడే మొత్తం ఎంఎఫ్టీకి ఇచ్చి పడేసిండు బాస్. మామూలుగా వేయలేదు, బాగానే ఇచ్చేసిన. రింగ్లో అయినా సరే, రింగ్ బయట అయినా సరే, కామెంటర్స్ టేబుల్ పైన అయినా సరే బాగానే ఇచ్చేసిండు జేకబ్ ఫాటు ఎంఎఫ్టీ మెంబర్స్కి. అండ్ దాని తర్వాత ది ఊసో సైడ్ చూసి రోమన్ రేన్స్కి ఒక వార్నింగ్ ఇచ్చేసిండు, ఒక మెసేజ్ పంపించేసిండు. అండ్ అదేంటంటే పోయి చెప్పండి రోమన్ రేన్స్కి నేను ఈ రాలో వస్తున్నాను అంటే దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ చెప్పిండు కదా జేకబ్ ఫాటు నువ్వు రెడీ లేవు అని. సో ఒక టైప్ నేను రెడీ ఉన్నాను, నేను ఈ రాలో వస్తున్నాను, ఆయన చూసుకుంటాను, నేను అంటే ఛాలెంజ్ చేస్తాను అన్నట్టు ఇక్కడ ఛాలెంజ్ ఆర్డర్ చేసిండు. ఇప్పుడు ఈ ఛాలెంజ్కి రోమన్ రేన్స్ యాక్సెప్ట్ చేయాల్సింది అన్నట్టు ఇక్కడ మాట్లాడేసిండు బాస్ మన జేకబ్ ఫాటు. సో చూస్తుంటే చాలా క్లియర్లీ అర్థమవుతుంది మన బ్యాక్లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలోనే మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. కానీ ఇప్పుడు ఏ టైప్లో జేకబ్ ఫాటుకి ఈరోజు చూపించినారు, మొత్తం ఎంఎఫ్టీకే ఇచ్చి పడేసిండు. సో ఇలాంటప్పుడు జేకబ్ ఫాటు వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అండ్ రోమన్ రేన్స్ జేకబ్ ఫాటుకి ఓడిపోయడం అంటే జేకబ్ ఫాటు కోసం ఇదంతా మంచిదా కాదు కాదు మీరు చెప్పండి. లేదా ఎవరైనా ఇంటరప్ట్ చేస్తేనే మంచిదా, జిలా ఫాటు టైప్ ఎవరైనా వచ్చేస్తే మంచిగా ఉంటుందా? మన బ్యాక్లాష్లో మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మీ కామెంట్స్ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.